శ్రీయే నమః, శ్రీకృష్ణాయ నమః, లక్ష్మీనృసింహాయ నమః, శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమః. చిన్నతనంలో నీ ఇంటికి బంధువులు వస్తూ ఉంటారు. తర్వాత బంధువులు, స్నేహితులు ఎవ్వరూ ఉండకుండా పోతారు. ఇవి సాధారణంగా మనం చూస్తూ ఉన్నటువంటి విషయాలు. నీ జీవితంలో ఎప్పుడెప్పుడు మార్పులొస్తాయి అని గమనించామంటే ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. ఏమిటంటే ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ల వయసొచ్చినంత వరకు ప్రతివాడు నీకు హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే నీవు అందరికి హెల్ప్ చేస్తూ ఉన్నావు గనక నీ దగ్గరికి ప్రతివాడు వస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నీకు అవసరమొచ్చే సమయానికి ఎవడు నీ దగ్గరికి రాడు. అప్పుడు నువ్వు ఒంటరి వాడివవుతావు. అప్పుడు నువ్వు వీక్ అయిపోతావు. ఏంట్రా నేను ఇంతమందికి వాడికి పెళ్లిలో ఈ హెల్ప్ చేశాను, వీడికి ఆ పెళ్లిలో ఈ హెల్ప్ చేశాను. అయినా ఇప్పుడు నాకు హెల్ప్ చేయడం లేదు. నాకు అవసరం వచ్చింది అని నీవు బాధపడుతూ ఉన్న సమయంలో నువ్వు బాధపడే అవసరం లేదు. ఎందుకంటే అక్కడి నుంచి నీ జీవితంలో మార్పు రావడానికి భగవంతుడు నీకు ఒక ఛాన్స్‌నిస్తున్నాడు. అంటే నిన్ను మేలుకొలుపుతున్నాడు. నీవు చేసింది నీ కోసరం కాదు. నీవు చేసుకున్నటువంటి పోయిన జన్మలో చేసుకున్నటువంటి పాపాలకు పరిహారం చేసుకున్నావు. నౌ యూ ఆర్ ఎలిజిబుల్ టు నెక్స్ట్ స్టేజ్ అని చెప్పడానికి ఆ యొక్క బంధువులను, మిత్రులను అందరిని కూడా దూరం చేస్తాడు. మరి దూరం అవుతుంటే ఇంకొక విషయం కూడా ఉందిక్కడ. అందరూ దూరం అవుతున్నారే, రోజు నా ఇంటికొచ్చి కూర్చునే వాళ్ళు ఇవాళ నా ఇంటి ముందరికి రావడం లేదు అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో నా ఇంటికి ఎవరు రారు, నా ఇంటి దగ్గరికి ఎవరు రారు, నాకు పలకరించేవాడే లేకుండా నేను ఒంటరివాడినయినాను అంటే కాదది. నీ ప్రయాణం వేరే దారిని చూపిస్తోంది. భగవంతుడు ఇంకో దారిని చూపిస్తున్నాడు. అదేమిటి అనేది నీకే అర్థమవుతుంది. ఆ బాధ నీకు ఎవ్వరికి అర్థం కాదు. నీ లోతు అంటే నీకున్నటువంటి డీప్ నాలెడ్జ్‌ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు అని నీవు అనుకోని ముందుకు వెళ్ళు. తర్వాత ఎవరిని తిట్టాలనా, ఎవరిని ఏమిటిది నాకు నేను నీకు హెల్ప్ చేసినా గదా! నాకు హెల్ప్ చెయ్యవా? అనే మాటల కంటే నీవు నెక్స్ట్ స్టెప్పు నీ విజయానికి సంకేతమని అనుకో. నిన్ను చూసి ఒకరు నవ్వుతున్నారు. ఓయ్! వీడు మొన్నటిదాకా అందరికి దానాలు, ధర్మాలు జేసి వాళ్ళ గతి లేదు. ఎవ్వడు వాడి ఇంటికి పోతులేడు అనుకున్న సమయంలో, నీ లోపల నీవు ఒక కొత్త నవ్వు నువ్వు తయారవుతున్నావు. అప్పుడు ఓహో! ఇట్లా ఉంటుందా? ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈగలు వాలుతాయి కదా! ఇప్పటినుంచి నేను చూపిస్తాను మీకు అని ఒక భావన నీలో కలిగి నువ్వు మారతావు. ఒకవేళ నీ మీద ఎవ్వడికి నమ్మకం లేదు. నువ్వు చెప్పే మాటలు నమ్మరు. నీ ముందర మాత్రం ఆహాహా అంటారు. తర్వాత వీడు నమ్మొద్దు వీడి మాటలు అన్నప్పుడు నీ మీద నీవే నమ్మకాన్ని తెచ్చుకో. నన్ను మించిన వాడు లేడు. నా దగ్గర అన్ని సబ్జెక్టులు ఉన్నాయి అనుకో. ఒకవేళ నువ్వెవరినైనా సహాయం అడిగితే సహాయం చేయలేదనుకుందాం. అది నీకు శిక్ష కాదు. అది పనిష్మెంట్ కాదు. నిన్ను గట్టిగా చేస్తుంది. నీవెంతరా అడిగేదేదో భగవంతుడిని అడుగుతానని చెప్పి భగవంతుడి దగ్గర కూర్చొని స్మరణ చేయడానికి నీకొక మంచి ఛాన్స్ ఇచ్చాడు గనక భగవంతుడి దగ్గర పోయి చెప్పుకో. సార్ ఐ వాంట్ సో అండ్ సో, ఐ వాంట్ సో అండ్ సో అని చెప్పి అక్కడ వేడుకున్నట్టయితే ఎవరైతే నిన్ను దూరం చేశారో ఆ వ్యక్తుల ద్వారానే నీకు మళ్ళీ నీకు కావలసిన వస్తువులను గాని, కావలసిన పనిని గాని ఇస్తాడు. నువ్వు బాధపడుతూ కూడా ముందుకు వెళుతున్నావంటే, నువ్వు గెలుపుకు దగ్గరలో ఉన్నట్టు. బాధపడుతున్నావు. నీకు పనులవుతలేవు. ఎక్కడెక్కడ ఏ పని మొదలుపెట్టినా గాని అన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. అంటే నీ దృఢత్వం అనేది నీ మనస్సులో పెరుగుతుంది. ఎటు తిరిగి ఐ వాంట్ టు కంప్లీట్ దిస్ వర్క్ అనే ఒక మనసులో గట్టి దృఢం ఏర్పడి, ఎవడిని ఆశించకుండా ముందుకు వెళ్లి దాన్ని సాధించుకుంటావు. ఈ దశలో నీతో ఎవరున్నారయ్యా? ఎవడు లేడు నాకు వాడు సహాయం చేయలేదు, వీడు సహాయం చేయలేదు, వాడు నాకు హెల్ప్ చేయలేదు అని అనుకోకుండా, నీవు భగవంతుడిని నమ్మి దృఢమైనటువంటి సంకల్పం చేసుకొని ముందు అడుగు వేసినట్టయితే, ఆ భగవంతుడు నిన్ను కాపాడి నీ పనులన్నీ కూడా చేసి పెడతాడు. ఎవ్వడు నిన్ను మెచ్చుకోలే. 30 ఏండ్లు, 40 ఏండ్లు, 50 ఏండ్ల వరకు నువ్వు అడిగినా మధ్యరాత్రి ఫోను చేసినా నీ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్లి నువ్వు హెల్ప్ చేశావు. కానీ నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ఎవ్వడు నీకు సపోర్ట్ చేయలేదు. అరే! నేను ఇంత చేసి కూడా నన్నెవడు మెచ్చుకుంటలేడు ఏమిటిది? నా డబ్బులు ఖర్చాయె, నా టైమ్ వేస్ట్ అయిపోయింది. అంతా అయిపోయింది. అంతా పోయింది. నన్నెవడు మెచ్చుకుంటలేడు అనుకోకు.
నీది నువ్వే మెచ్చుకో. ఐ యామ్ గ్రేట్. నేను వాడికి హెల్ప్ చేశాను. ఐ యామ్ గ్రేట్. వీడికి నేను ఈ పని చేసి పెట్టాను. వాడు బాగున్నాడు గదా! చాలు అని నీది నువ్వు మెచ్చుకో. మెచ్చుకుంటే నీలో పాజిటివ్ ఎనర్జీ అనేది మళ్ళీ పాస్ అవుతుంది. నువ్వు ఒంటరి ఎవ్వడొస్తలేడు నీ దగ్గరికి. నువ్వు ఒంటరిగున్నావు. అందరూ ఉంటే ఏమవుతుంది? భగవన్నామ స్మరణ చేయవు. కొత్త ఆలోచన చేయవు. నాకేముంది? నాకు ఈ వీడున్నాడు, నాకు తమ్ముడున్నాడు, నాకు అన్న ఉన్నాడు, నాకు బామ్మర్ది ఉన్నాడు అని ఇవన్నీ ఆలోచన చేసుకొని వీడు ఏం చేయడు. చేయకుండా ఉన్నదాన్ని ఖర్చు పెట్టుకుంటూ పోతాడు. ఎప్పుడైతే నిన్ను ఎవడు కూడా పలకరించకుండా ఉన్న సమయం వస్తుంది. నీ పక్కింటికి వచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు అనుకో, ఓహో! ఇదే ఆ పరిస్థితి. నన్ను మించిన వాడు లేడు తెలుసునా? అని నువ్వు ఒక పాజిటివ్ ఎనర్జీని తయారు చేసుకునే సమయం వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? భగవత్ చింతన చేస్తావు. మళ్ళీ సంపాదించడానికి ఆలోచిస్తావు. ఎందుకంటే ఎవరు పలకరిస్తలేరు కదా! నీ దగ్గర అన్నీ అయిపోయినాయి. అందుకే పక్కింటికొస్తాడు. రోజేమో మన ఇంటికొచ్చి పక్కింటికి పోయేవాడు. ఈసారి పక్కింటికొచ్చి అక్కడి నుంచి అక్కడనే వెళ్ళిపోతాడు. అటువంటి సమయంలో నీకు ఆలోచనొస్తుంది. ఎందుకు పలకరించడం లేదు నన్ను? నా ఇంటికెందుకొస్తలేరు అంటే వాడిని మించి మనం రెడీ కావడానికి భగవంతుడు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు కనుక మళ్ళీ సాధన చేయండి. భగవంత్ చింతన చేయండి. మీరు చేస్తున్నటువంటి పనిని మళ్ళీ డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించే సమయం వచ్చింది కనుక వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అని మనసులో అనుకొని ముందుకు వెళ్ళండి. మీరు సుఖంగా ఉంటారు. వచ్చినప్పుడు మనం ఒక్కళ్ళమే వచ్చాం. పోయేటప్పుడు మనం ఒక్కళ్ళమే పోతాం. ఈ మధ్యలో బంధువర్గం అనుకుంటున్నావు గదా! అదెవ్వరూ నీకు సహాయం చేసేవాళ్ళు కారు. నీకు నీవే బాస్. నీ దగ్గరుంది పెట్టావు. అయిపోయింది. ఇది నా ఇంటొచ్చేది కాదు అని మనసులో అనుకుంటూ వెళితే, నీకు భగవంతుడు నీకు ఏం చేయాలన్నా గూడా విజయాన్ని ఇస్తూ ఉంటాడు. ప్రజలకు సేవ చేయడానికి స్ ఆ యొక్క స్తోమతనిస్తూ వెళుతూ ఉంటాడు. మళ్ళీ ఇంకొకటి ఎదుటివాడికి సహాయం చెయ్యాలి. ఎంత కష్టమొచ్చినా సహాయం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, నీకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కానీ ఎవడికి చేయాలి? అవసరమొచ్చిన వాడికి మాత్రమే సహాయం చేయాలి. లేకపోతే నీ ధనమంతా కూడా పతనమవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే, ఎవడికి గూడా ఫ్రీగా మాత్రం చేయకండి. నేను 40 ఏళ్ళు ఫ్రీగా చేశాను. ఫ్రీ అంటే వాడిచ్చినంత తీసుకున్నాను, చేశాను. ఇప్పుడు మన దగ్గరికి ఎవడు రాడు. ఎందుకంటే నాతో పనయిపోయింది గనుక నా దగ్గర రారు. ఇదంతా అనుభవించి నేను చెప్తున్నాను మీకు. ఫ్రీగా చేయకుండా తగినంత పారితోషికం తీసుకొనే పని చేయండి. లేకపోతే గురుద్రోహం చేసిన వాళ్ళవుతారు మీరు. 1000 తీసుకునే దగ్గర 500 తీసుకొని చేయండి. 100 తీసుకునే దగ్గర రూ. 50 తీసుకొని చేయండి. కానీ ఫ్రీగా మాత్రం చేయకండి. చేస్తే అది నువ్వు చేసుకున్న తప్పే అని నేనంటాను. లేదా నీవేదైతే సహాయం ఫ్రీగా చేశావో, వాడి దగ్గర ఏ వృత్తి ఉందో ఆ వృత్తిని కూడా నువ్వు సహాయ రూపంలో పొందు. ఇది 2 జ్ఞాపకం పెట్టుకొని ముందుకు వెళ్ళండి. మీ బాడీలో, మీ మనస్సులో, మీ ఆత్మలో అంతా కూడా పాజిటివ్ నిండి మంచి శుభ ఫలితాలను పొందుతారని ఆశిస్తూ జై శ్రీకృష్ణ.